ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ తో RC7 మొదలు పెట్టబోతున్నాడు. మరి ఆ తర్వాత RC18 డైరెక్టర్ ఎవరంటే రోజుకొక న్యూస్ వైరల్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరఫున నిర్మాత నాగవంశీ ఒక ట్వీట్ చేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్ జూనియర్ NTR సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో రామ్ చరణ్ త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం లేదని తెలిపోయింది. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటే ఉండవచ్చు, ప్రస్తుతానికి అయితే మాత్రం లేదు. ఇక త్రివిక్రమ్ చెప్పిన కథ రామ్ చరణ్ కు నచ్చినప్పటికీ అంతర్గత కారణాల వల్ల ఆ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో RC18 రేస్ లో ఇద్దరు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సుకుమార్ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట చరణ్. ఈ సినిమా దాదాపు ఫైనల్ అయిందని మాట కూడా వినిపిస్తోంది. కానీ అధికారికంగా అనౌన్స్ చేస్తే గానీ నమ్మలేము. అలాగే బాలీవుడ్ కిల్ మూవీ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చాలా రోజులుగా ఈ కాంబినేషన్ గురించి చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఫైనల్ గా RC18 ఎవరితో ఉంటుందో చూడాలి. ఇక పెద్ద సినిమా ఉప్పెన ఫేమ్ సనా బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తోంది. భారీ బడ్జెట్ తో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఇక ఇప్పటికే విడుదలైన పెద్ద ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా చరణ్ లుక్ అదిరిపోయింది. అయితే మొదట చరణ్ లుక్ పుష్పలో అల్లు అర్జున్ లా ఉందని, KGF లో యష్ లా ఉందని విమర్శించారు. కానీ శ్రీరామనవమి రోజున విడుదల చేసిన నిమిషం పాటు ఉన్న గ్లింప్స్ వీటన్నిటిని ఫటాపంచలు చేసింది.